నమస్కారం సుభాష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? గుడ్. థ్యాంక్ యూ. బాగున్నాను. ఇప్పుడు పండగలొచ్చేస్తున్నాయి. దసరా, దీపావళి. ఈ పండుగలకి బంగారం కొనుక్కోవటం మంచిదేనంటారా? ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ చాలా రేట్ పెరిగిపోయింది. అసలు పెరుగుతుందా? తగ్గుతుందా? ఎవరికీ తెలియట్లేదు. అసలు కొనుక్కోవాలా? కొనుక్కోవద్దా? గోల్డ్ ఇప్పుడు కొనడం ఎప్పుడు మంచిదే. లక్కీగా ఇప్పుడు మన దసరాలు సీజన్లో ఉన్నాం. నెక్స్ట్ దీపావళి, హ్మ్. తర్వాత ఇయర్ ఎండ్కిను, ఇంకా క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తుంది. తర్వాత రకరకాల పండుగలు వస్తూనే ఉంటాయి మనకి గోయింగ్ ఫార్వర్డ్ మనకి. సో హ్మ్. మనకి ఎప్పుడు పండుగలు ఆడవాళ్ళు గోల్డ్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం అనేది చాలా పరిపాటిగా వస్తున్న కన్వెన్షన్ అది. హ్మ్. అది మనం కంటిన్యూ చేయాలి. దాంట్లో డౌటే లేదు. ప్రైసెస్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్. గోల్డ్ ఎప్పుడు కొంచెం అందకుండా ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. అసలు ఇంత ఎందుకు పెరిగింది గోల్డ్? దానికి కారణం యుఎస్ డాలర్ ప్లస్ మన రూపీ డెప్రిసియేషన్ అగేన్స్ట్ డాలర్, హ్మ్. ఇలాంటి టర్మ్స్, ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్లే గోల్డ్ ప్రైసెస్ పెరిగిందని చెప్పుకోవచ్చు మనం. ఓకే. యుఎస్ డాలర్ అగేన్స్ట్ సమ్ గ్లోబల్ కరెన్సీస్ హ్మ్. దాని వాల్యూ తగ్గిపోతుంది. అంటే పౌండ్కి, యూరోకి, అలాగే జాపనీస్ యెన్, స్వీడిష్ ఫ్రాంక్, ఇలా కొన్ని కరెన్సీస్ అగెయిన్స్ట్గా అది ప్రైసెస్, డాలర్ వాల్యూ తగ్గుతోంది. సో డాలర్ ప్రైస్ తగ్గినప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది టిపికల్గా. అంతేకాకుండా ఇండియా దాకా వచ్చేప్పటికి మన ఇండియన్ రూపీ డాలర్తో డిప్రిషియేట్ అవుతుంది. హ్మ్. అంటే పోయిన ఏడాది మనం ఒక డాలర్ కొనాలంటే ₹70 పెడితే ఈ ఏడాది ₹85 అయిపోయింది. అంటే హ్మ్. ఈ ₹80 ఇస్తే తప్ప డాలర్ రావట్లేదు మనకి. హ్మ్. మనం కొనేదంతా ఇంపోర్ట్స్ అన్ని మనం డాలర్లో చేస్తాం. ఆయిల్ అవనివ్వండి, లేకపోతే గోల్డ్ అవనివ్వండి, మనం డాలర్లో ఇంపోర్ట్ చేస్తాం. మనం డాలర్ కట్టి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మనం ఎక్కువ ఎక్కువ రూపీస్ కడుతున్నాం. సో మన ప్రైస్ పెరుగుతోంది. మన ఇంపోర్ట్ చేసేది ప్రైస్ పెరుగుతోంది. గోల్డ్ అంతా ఇంపోర్టెడ్ మనకి ఇండియా. మన ఇండియాలో గోల్డ్ మైనింగ్ బాగా తక్కువ మంది. మనం ఇంపోర్ట్ చేసేదంతా ఇంపోర్ట్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్, అదర్ కంట్రీస్. సో మన కన్సంప్షన్ ఎక్కువ, రూపీ డెప్రిషియేట్ అవుతోంది. డాలర్ అగేన్స్ట్ సమ్ కరెన్సీస్ పడడంతో ఈ 4-5 ఫ్యాక్టర్స్ ప్లస్ గ్లోబల్గా డిమాండ్ చాలా పెరిగిపోతుంది గోల్డ్కి. ఎందుకంటే ఈ గ్లోబల్ అన్సర్టనిటీ, అంటే వాలటైల్ వరల్డ్లో వార్స్ అవుతున్నాయి. ఈ సిట్యువేషన్లో గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. అన్ని దేశాలు గోల్డ్ కొని పెట్టుకుంటున్నాయి బ్యాకప్ కింద, ఇంక్లూడింగ్ ఇండియా. సో ఇంత ఇంత డైమెన్షన్స్ ఉన్నప్పుడు డిమాండ్ పెరగడం కామన్ పరిపాటికి పెరిగిపోతుంది. గత 1 ఇయర్గా 40% పెరిగింది. అంతకుముందు 25% పెరిగింది ఏడాదికి అది. హ్మ్. అంటే గత 3 ఏళ్ళుగా మనం రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతోంది. ఆ వార్ బట్టి, ఈ అన్సర్టనిటీ బట్టి అందరూ గోల్డ్, అన్ని దేశాలు గోల్డ్ కొని పెట్టుకుంటున్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా కూడా కొంటున్నాం మనం. సో ఈ ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి గోల్డ్ ప్రైస్ తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుందా? మీరు చెప్పండి. గోల్డ్ ప్రైస్ తగ్గుతుందా ఇప్పుడు? అంటే వార్ తగ్గుతుందా? రష్యా యుక్రెయిన్ వార్ వెంటనే తగ్గే ఛాన్సెస్ ఐ కనిపించట్లేదు. థింక్ గోల్డ్ పెరుగుతుంది. కరెక్ట్. కాబట్టి కొనుక్కోవడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది. మీరు కరెక్ట్. యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్‌గా మీరు చెప్పాలి ఇంకా. గోల్డ్ పెరుగుతుంది, గోల్డ్ కొనడం కాదు. గోల్డ్ మనకి ఎప్పుడో పనికి వస్తుంది, డబ్బు ఉన్నప్పుడు కొంచెం గోల్డ్ కొనుక్కోవడం అన్నది అది కామన్ సెన్స్, గుడ్ అప్రోచ్. ఓకే. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కింద కాకుండా బ్యాకప్ కింద కొనుక్కోవాలి ఇప్పుడు. హ్మ్. తర్వాత కొంచెం గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. 10-15% గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది ఇయర్ ఆన్ ఇయర్. 10% అయితే డిఫరెంట్గా పెరుగుతుంది ఇయర్ ఆన్ ఇయర్ మనకి. హ్మ్. సో గోల్డ్ మనం కొనాలి అంటే మనం మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు ఇందాక ఈటీఎఫ్స్లో మనం కొనుక్కోవడం బెటర్. అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు దాన్ని, గోల్డ్ ఈటీఎఫ్స్ అంటారు. హ్మ్. అది ఫిజికల్ గోల్డ్ కాకుండా వర్చువల్ గోల్డ్, డిజిటల్ ఓకే. గోల్డ్ అది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే మన గోల్డ్ కొన్నప్పుడు మనకి గోల్డ్ కాయిన్ కానీ గోల్డ్ ఏమి ఇవ్వరు మన దగ్గర. హుహు. నీ పేరు ఇంత గోల్డ్ ఉంది, నువ్వు ఇన్ని మరి యూనిట్స్ ఇస్తారు. కావాలన్నప్పుడు మనం తీసుకోవచ్చా? అది కావాలన్నప్పుడు ఆ రోజు రేట్ బట్టి అది అమ్మేసి డబ్బు వచ్చేస్తుంది మనకి. అది ఓహ్! నైస్ కదా అలా. నైస్, చాలా ఇప్పుడు నైస్. ప్రొటెక్టివ్ కూడా అవసరం లేదు కరెక్ట్. దానికి. దాని సేఫ్టీ లాకర్స్ హ్మ్. అవి కూడా ప్రొటెక్షన్ ఉండదు, కూడా మనం ఇవ్వాల్సిన పనిలే. అక్కర్లేదు. హ్మ్. అలాగే దాని 24 క్యారెట్ గోల్డ్ మనకు ఉంటుంది మన పేరులో, అది హ్మ్. వాల్యూ కూడా మనకి దాంట్లో ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ జ్యువెలర్స్ దగ్గర తరుగు అని ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫ్యాక్టర్స్ ఉండవు దీంట్లో, ఈ హ్మ్. వర్చువల్ గోల్డ్లో, డిజిటల్ గోల్డ్లో. హౌ టు ఇన్వెస్ట్ ఇన్ డిజిటల్ గోల్డ్స్? ఈటీఎఫ్స్ అని ఉంటుంది అప్రోచ్, హుహు. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని ఉంటుంది. ఓకే. మనకు యూనిట్స్ అని అలాట్ అవుతుంది, గోల్డ్ యూనిట్స్. హ్మ్. దాన్ని బట్టి మనం ఎంత స్టార్టింగ్ అది ఇన్వెస్ట్‌మెంట్?
అది రూ. 1000 నుంచి చేసుకోవచ్చు. రూ. 1000 నుంచి చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. కావాలంటే మనం 24 క్యారెట్ తీసుకోవచ్చు, 22 కూడా తీసుకోవచ్చు లేదు ఇందులో. 24 ఓన్లీ క్యారెట్ 24 అదే క్యారెట్. ఉంటుంది అక్కడ. అదే ఉంటుంది. వాళ్ళు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. మనం తీసుకున్న ఫండ్ వాళ్ళు. వాళ్ళు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. గోల్డ్ అండ్ సిల్వర్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు అన్నమాట వాళ్ళు. మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా. ఓకే ఫైన్. సో మన పేర్లు యూనిట్స్ అలాట్ అవుతాయి మనకి. సో దాంట్లో మనకి సేఫ్టీ కూడా ఉండదు. ప్రైసింగ్ మన గోల్డ్ పెరిగితే మన యూనిట్స్ పెరుగుతూ ఉంటాయి, వాల్యుయేషన్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు, మనం దాన్ని డబ్బు చేసుకోవచ్చు సార్ మనం. డన్. ఎస్, అది ఇట్స్ వెరీ సేఫ్ అండ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ Very ఆప్షన్ nice. ఫర్ గోల్డ్ కోసం. ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ గురించి మాట్లాడుకుందాం మనం. అసలు ఇది పెరుగుతుందా, తగ్గుతుందా, అసలు కొనుక్కోవాలా వద్దా? నేను చెప్పినట్టు గోల్డ్ కొనగలిగితే ఎప్పుడు కొనడం మంచిదే. గోల్డ్ అదొక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఫ్యామిలీకి గోల్డ్ ఉన్నప్పుడు. అదొక రెస్పెక్ట్ కూడా అయిపోయింది కదండి ఇప్పుడున్న రోజుల్లో. ఎస్ రెస్పెక్ట్ ఉంటుంది. తర్వాత ఇందాక చెప్పిన సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది. అదొక మనకి భరోసా చాలా ఉంటుంది గోల్డ్ ఉన్నప్పుడు. Yes. అంటే సరైన దీంట్లో క్వాంటిటీలో ఉండాలి, మరి కిలోలు కాకుండా రిక్వైర్డ్ గోల్డ్ ఉంటే బ్యాకప్ కింద ఎప్పుడు మనకి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా అవసరం వస్తే ఆ గోల్డ్ని ప్లేట్ చేసి మనం గోల్డ్ లోన్స్ తీసుకోవచ్చు. అంటే అది లాస్ట్ రిసార్ట్ కింద మనకి ఎప్పుడు పెట్టుకోవచ్చు అన్నమాట అలా మనం. సో అది కూడా ఒక ఆప్షన్ మనకి. అంటే నిజంగా చెప్పాలి అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నప్పుడు అది సెక్యూరిటీ, అది ఇట్స్ సెక్యూరిటీ. మన అది ప్లేట్ చేసి బ్యాంక్స్లో అట్లా లోన్ తీసుకోవచ్చు, డబ్బుల్ని కట్టేసి విడిపించుకోవచ్చు మన గోల్డ్ మనం. సో మన డబ్బు మన గోల్డ్ ఎక్కడికి పోదు, మనం కట్టేసిన తర్వాత మన గోల్డ్ మనకి ఇచ్చేస్తారు వాళ్ళు. అలాగే మనం అది చెప్పినట్టు ఒక స్టేజ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది మన దగ్గర ఉన్నప్పుడు. అవును. అది దట్స్ ఎ గుడ్ వే టు గో ఇన్ లైఫ్. ఫైనలీ కొనుక్కోమంటారా, కొనుక్కోద్దంటారా? కొనుక్కోమంటారు, డెఫినెట్గా కొనుక్కోమంటారు. పెరుగుతుంది గోల్డ్ ప్రైసెస్. ఓకే, ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you నైస్ అండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం.